శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఆలస్య వివాహానికి కారణాలు ఏమిటి, ఒకవేళ వివాహం అయినా కూడా దాని తర్వాత వస్తున్నటువంటి సమస్యలకు ఏ గ్రహాలు కారణం అవుతాయి, వాటి నివారణ ఏ విధంగా తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి కుజుడు అధిపతి అవడం జరుగుతుంది. స్త్రీల యొక్క జాతకంలో కుజుడు భర్తకారకుడు అవుతూ ఉంటాడు. అలాగే అబ్బాయిల యొక్క జాతకంలో శుక్రుడు భార్యాకారకుడు అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకాన్ని వివాహ విషయంలో పరిశీలించినప్పుడు అది అబ్బాయి జాతకానికి అమ్మాయి జాతకానికి కొన్ని డిఫరెన్స్లు గమనించవలసి ఉంటుంది. ఈ రెండు జాతకాలకి అంటే స్త్రీకి పురుషుడికి ఒకే రూల్స్ అయితే వర్తించవు. అందువలన ఏంటంటే మరి మనం చూస్తున్నటువంటి జాతకం స్త్రీదా పురుషుడిదా అంటే అబ్బాయిదా అమ్మాయిదా అని కన్ఫర్మ్ అయిన తర్వాత అసలు వివాహం ఎప్పుడవుతుంది, ఆలస్య వివాహానికి కారణాలేంటి, పర్టికులర్గా మేషరాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే వధువు లేదా వరుడు యొక్క ఎంపికలో అన్నది ప్రధానంగా గమనించవలసి ఉంటుంది. మరి మొదటగా పరిశీలించినప్పుడు మేషరాశి వారికి కుజుడు అధిపతి అవుతూ ఉంటాడు. ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్యా రాశికి చెందినటువంటి అమ్మాయిలతో వివాహం అన్నది చాలా వరకు మానుకుంటేనే మంచిది. అది వయోమీడిగా ఇద్దరికి కూడా వర్తిస్తుంది. అది అమ్మాయి అయితే కన్యా రాశి ఒక అబ్బాయితో వివాహం అన్నది జరగడం వల్ల ఆ రెండిటికి షష్టాష్టకాలు రావడం వల్ల వివాహం తర్వాత చాలా సమస్యలు రావడం, అది ఎడబాటు దాకా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అసలు ఆలస్య వివాహానికి కారణం గమనించినప్పుడు మరి మేషరాశి వారికి సప్తమాధిపతిగా ఉన్నటువంటి వాడు శుక్రుడు. ఆ శుక్రుని పైన శుక్రుడితో కలిసి కానీ పాపగ్రహాలైనటువంటి రవి లేదా కుజ లేదా శని లేదంటే రాహు కలిసి ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శుక్రరాహులు కలిసినప్పుడు అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ లేదంటే వివాహ విషయంలో ఏదో ఒక లోపం కానీ ఒక సమస్య కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రహస్యాన్ని దాచిపెట్టి ఈ పెళ్లి జరిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా శుక్రుడి యొక్క బలాన్ని గమనించవలసి ఉంటుంది. మేషరాశి వారు వివాహం తొందరగా జరగాలంటే ఈ శుక్రుడు గురువు యొక్క దృష్టి పొందడం వల్ల కానీ శుభరాశులు అంటే శుభగ్రహాలకి సంబంధించిన రాశుల్లో ఉన్నప్పుడు కొంతవరకు వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అదే పాపగ్రహ రాశుల్లో ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్న ఎస్పెషల్లీ మేషరాశి వారికి సప్తమ స్థానంలో రవిగ్రహం అక్కడ నీచ పొందుతున్నాడు కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వారికి వివాహం ఆలస్యం అవడం కానీ లేదా వివాహం తర్వాత సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే సప్తమ భావం అయినటువంటి తులారాశి రెండు పాపగ్రహాల మధ్య పడినప్పుడు అంటే తులారాశికి కన్యారాశిలో ఒక పాపగ్రహం, వృశ్చిక రాశిలో ఒక పాపగ్రహం పడినప్పుడు కంపల్సరీగా వివాహం అన్నది చాలా డిలే అవ్వడం, వివాహం తర్వాత సరైనటువంటి వివాహ సౌఖ్యం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా చాలా సందర్భాల్లో రాశిలో అంటే మేషరాశి వారు కాబట్టి మేషరాశిలో ఒకటి అంటే రెండు కన్నా ఎక్కువ పాపగ్రహాలు కానీ ఉన్నప్పుడు జాతకుడు వివాహం మీద విరక్తి కలిగి ఉంటాడు. అంటే దానికి వివాహం అన్నది పెద్దగా ఇష్టం ఉండదు. అలాగే సప్తమ స్థానంలో రెండు కానీ అంతకు మించిన పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇంచుమించుగా వివాహం అన్నది
ఆలస్యం అవడం కానీ అసలు జరగకపోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అది ఆ గ్రహాల యొక్క డిగ్రీని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అలాగే ముఖ్యంగా చంద్రుడి పైన పాపగ్రహాల దృష్టి ఉన్నా, శని దృష్టి ఉన్నా, శనితో కలిసి ఉన్నా కూడా ఆలస్య వివాహం జరిగే అవకాశం ఉంటుంది. కేవలం వివాహ విషయంలో రాశి చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా విధిగా పరిశీలించవలసి ఉంటుంది. మరి నవాంశ చక్రంలో ఏ లగ్నం పడిందో, అంటే మేషరాశి వారికి నవాంశలో మేషరాశి నుంచి ధనుసు రాశి వరకు ఏదో ఒక లగ్నం నవాంశలో పడడం జరుగుతుంది. ఆ నవాంశ లగ్నంలో 2 కానీ అంతకు మించి పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా జాతకుడు వివాహం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం అన్నది జరగదు. అలాగే సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా వివాహం తర్వాత ప్రాబ్లమ్స్, వివాహం జరగకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకుడికి ఇష్టం ఉంటుంది పెళ్లి చేసుకోవాలని, కానీ వచ్చినటువంటి అర్ధాంగికి వైవాహిక జీవితం మీద పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తూ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ మన మేషరాశి వారికి తొందరగా ఫలితం దక్కాలంటే, వివాహం జరగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం, అంటే శుక్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి శుక్రునికి దానం ఇవ్వాలా, శుక్రగ్రహ జపం చేయాలా, లేదంటే శుక్రుడు సంబంధించినటువంటి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది, లేదంటే శుక్రుడికి సంబంధించినటువంటి ఏ ఉంగరం ధరిస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా పరిశీలించి శుక్రగ్రహాన్ని స్ట్రెంత్ పెంచుకుంటే జాతకుడికి అనుకూలమైన భార్యతో పాటు వివాహం కూడా తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సప్తమ స్థానంలో రవి నీచ పొందుతుంటాడు కాబట్టి ఈ జాతకులు, అంటే మేషరాశి వారు కంపల్సరిగా వివాహం తర్వాత వచ్చే సమస్యలకి కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే ఆదివారం రోజు నియమంగా ఉండడం చేయవలసి ఉంటుంది. అదే సప్తమ స్థానమైన త్వరలో శని ఉచ్చులో ఉంటాడు కాబట్టి ఒకరి వివాహ జీవితంలో, సంసార జీవితం సుఖంగా ఉండాలంటే శనిగ్రహ అనుగ్రహం కూడా బలంగా ఉండాలి. శని కూడా శుభుడై ఉంటే, శుభగ్రహాలతో కలిసి ఉంటే వారి యొక్క వివాహ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాశివారు శివుని యొక్క, అంటే శని యొక్క అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల శివుడికి మీరు ఎస్పెషల్లీ ఆదివారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం రోజు కానీ శివునికి చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి మన మేషరాశి వారికి ఉన్నటువంటి వివాహ సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు, అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వారికి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ, అంటే దీంట్లో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు, అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు
సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామివారి దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం, మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనగా ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం, మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.